అందరికీ నమస్తే అండి. ఈ వీడియో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, కూటమి కార్యకర్తలు మొత్తం అందరూ కూడా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన సబ్జెక్ట్. ఆలోచించాలి, నిర్ణయం తీసుకోవాలి. గత వైసీపీ ప్రభుత్వం లాగానే వ్యవహరిస్తారా లేదా ఏమైనా మారుతారా? పోలీసులను స్వేచ్ఛగా పనిచేసుకొనిస్తారా? మాలాంటి వాళ్ళని స్వేచ్ఛగా మాట్లాడనిస్తారా లేదా హక్కులు కాలరాస్తారా? రాజకీయ దర్పం ప్రదర్శించి రాజకీయంగా ఒత్తిళ్లు తీసుకొచ్చి తప్పుడు కేసులు పెడతారా? తప్పుడు కేసులతో వేధిస్తారా అనేది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ఒక ఎమ్మెల్యే గారు ప్రభుత్వానికి, పోలీసులకు, రాష్ట్రంలో వ్యవస్థలకు విసిరిన సవాల్. సో అదేంటనేది నేను మళ్ళీ చెప్తున్నా. ఇది నా మీద చేసిన ఫిర్యాదుకు సంబంధించిన అనాలిసిస్. కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అంశాలను ముడిపడి చాలా జాగ్రత్తగా, సెన్సిటివ్గా చెప్తున్నాను, వినండి. ఈ సబ్జెక్ట్ మీద నేను మళ్ళీ వీడియోస్ చేయను. ఇదే లాస్ట్ వీడియో. నా మీద కేసు పెట్టినా, నా మీద ఎఫ్ఐఆర్ పెట్టినా, పెట్టకపోయినా, లీగల్గా నేను వెళ్ళకపోయినా, ఏం జరిగినా నేను మళ్ళీ వీడియోస్ అయితే చేయను. ఎందుకంటే ఇది నా వ్యక్తిగత వ్యవహారం కాబట్టి నేను వ్యక్తిగతంగా చూసుకుంటా. మళ్ళీ వీడియోస్ చేసి మీ టైము డిస్టర్బ్ చేయను. నేను మీ దగ్గర నుంచి సింపతినో సపోర్టో కూడా నేను తీసుకోను. ఎందుకంటే వ్యక్తిగత వ్యవహారాన్ని వ్యక్తిగత కోణంలోనే చూస్తా. సో ఇంతకీ మ్యాటర్ ఏంటనేది మీ అందరికీ తెలుసు. నేను ఒక వారం రోజుల కిందట ఒక వీడియో చేశాను. బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు బరితెగిస్తున్నారు. బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. సో దాని మీద ప్రభుత్వ పెద్దలకు కూడా రిపోర్ట్ వెళ్ళింది, ఆరా తీస్తున్నారు, ఇంటర్నల్గా కొంచెం ఆరోపణలు ఎక్కువ వస్తున్నాయి అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోలో ఎక్కడా కూడా ఎమ్మెల్యే గారి పేరు చెప్పలేదు, నియోజకవర్గం పేరు చెప్పలేదు. కానీ రిసార్ట్ల నుంచి వసూలు చేస్తున్నారని, ఎవరినో పెట్టుకున్నారని, తర్వాత ఇదని చెప్పాను. మీకు ఆ వీడియో ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, చూడండి ఆ వీడియోలో నేనేం చెప్పానో మీరే చూడండి. అందులో ఎక్కడా కూడా ఎమ్మెల్యే గారి పేరు చెప్పలేదు, నియోజకవర్గం పేరు చెప్పలేదు. అంటే చట్టానికి లోబడి నేను చట్టాన్ని గౌరవించాను, ఎమ్మెల్యేని గౌరవించాను. ఆయన పేరు చెప్పి ఆయన్ని డిఫేమ్ చేయాలనో, ఆయన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలనో నేను అనుకోలేదు. జస్ట్ సబ్జెక్ట్, జరుగుతున్న అంశాన్ని బయట పెట్టాలనుకున్నాను, ఇండైరెక్ట్గా పెట్టాను. ఎందుకంటే ఆ బాపట్ల జిల్లాలో ఇంకో 3 నియోజకవర్గాల్లో రిసార్ట్లు ఉన్నాయి. ఆ బాపట్ల జిల్లాలో ఇంకో 5 నియోజకవర్గాల్లో ఇసుక రీచ్లు ఉన్నాయి కదా. సో నేను చెప్పింది ఏ నియోజకవర్గంలో అయినా కావచ్చు. కానీ ఆ ఎమ్మెల్యే గారే ఎందుకు ఈ నా కోసం వీడియో చేశాడు, కంప్లైంట్ ఇవ్వాలి ఎందుకు? అది తప్పు. ప్లస్ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి రెడీ అయిపోయారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను రాత్రి పోలీసులతో మాట్లాడినప్పుడు ఇంకొక అరగంటలో ఎఫ్ఐఆర్ కట్టేస్తామండి అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. కంప్లైంట్ రావడం ఏంటి, వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేయడం ఏంటి? విచారించే పని లేదా? విచారణ చేపట్టాలి కదా. అసలు ఏ చట్టం ప్రకారం కడతారు? నేను ఆయన పేరు చెప్పలేదు కదా, ఆయన మీద నేను అసత్యారోపణలు చేయలేదు కదా. రిసార్ట్లు పక్కన బాపట్లలో ఉన్నాయి, పక్కన నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి, ఇసుక రీచ్లు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నాయి. మరి అక్కడి నుంచి తీసుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే గారు అంటే ఆయనే ఎందుకు అవుతారు? అది ఆలోచించాలి కదా ఒకసారి. పైగా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, సోషల్ మీడియాలో ఎవరైనా పోస్టులు పెట్టినా వాళ్ళ మీద కేసులు ఉండవు, చట్టపరమైన యాక్షన్ తీసుకోము, అరెస్టులు ఉండవు అని చెప్పారు. చంద్రబాబు గారు చెప్పారు, లోకేష్ గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే చెప్పారు. మరి వెంటనే ఎందుకు ఇలా నా మీదకి రావాలి? అది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ పోలీసుల మీద ఒత్తిడి ఉంది. యాక్చువల్లీ పోలీసులు కూడా నా మీద కేసు పెట్టాలని లేదు. ఎవరైతే ఫిర్యాదు ఇచ్చారో ఆ ఎమ్మెల్యే గారి నుంచి పోలీసుల మీద ఒత్తిడి ఉంది, అర్జెంటుగా ఎఫ్ఐఆర్ కట్టాయి అని. సో ఇక్కడ ఆ ఎమ్మెల్యే గారు ఆలోచించాల్సింది ఏంటంటే, తనను నేను వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదు, ఆ ఎమ్మెల్యే గారి పేరు నేను ప్రస్తావించలేదు, ఆయన్ను డిఫేమ్ చేయాలనో తక్కువ చేయాలనో నేను అనుకోలేదు, అది స్పష్టం. అలాగే పోలీసుల మీద ప్రెజర్ తీసుకురావడం అనవసరం, అది కూడా ఆలోచించాలి. ప్లస్ గత ప్రభుత్వం ఏం చేసింది? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియా కేసులు, చిన్న వాటిని పెద్దవి చేశారు, అరెస్టుల వరకు వెళ్ళారు. సో ఈ ప్రభుత్వం కూడా అదే పంథాలో వెళ్ళాలనుకుంటుందా? నాకు చట్టం ఏంటో తెలుసు, నేను చదువుకున్నా, నేను జర్నలిజంలో కూడా చదువుకున్నా, జర్నలిస్ట్గా పనిచేశా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పనిచేశా. నాకు చట్టం ఏంటో తెలుసు, నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు. నా ఛానల్ ఉంది, నేను ఏది మాట్లాడినా చెల్లుద్దని నేను ఎప్పుడూ అనుకోను. నేను మాట చాలా జాగ్రత్తగా వదులుతా.
సో నా పరిధిలో నేను మాట్లాడాను, నా పరిమితిలో నేను మాట్లాడాను, నా లిమిట్లో నేను ఉన్నాను, ఎవరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయలేదనేది స్పష్టం. మరి ఇన్ని జాగ్రత్తలు నేను తీసుకున్నప్పుడు, చట్టపరంగా అన్ని రకాల జాగ్రత్తలు నేను తీసుకున్నప్పుడు ఏ ప్రకారం నా మీద కేసు నమోదు చేస్తారు? యాక్చువల్ నేను లీగల్గా కొంతమంది న్యాయవాదులతో మాట్లాడాను. ఏమంటే ఇలా ఫిర్యాదు చేశారంట, ఏ కేసులు పెట్టవచ్చు నా మీద అని అడిగితే అసలు మీ మీద ఎఫ్ఐఆర్ పెట్టే అవకాశమే లేదు అన్నారు. ఎందుకండి అంటే మీరు అక్కడ ఎమ్మెల్యే గారి పేరు చెప్పలేదు, ప్లస్ ఎక్కడా కూడా ఆ నియోజకవర్గం పేరు కూడా చెప్పలేదు. సో చట్టపరంగా మీరు దొరకకుండా మీ సేఫ్టీ మీరు పాటించారు, కాబట్టి మీ మీద ఎఫ్ఐఆర్ ఉండదు అని చెప్పారు. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ చేయడానికి రెడీ అయ్యారు. ఎఫ్ఐఆర్ చేయలేదు కానీ చేయడానికి రెడీ అయ్యారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. నేను చట్టపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నా మీద కేసు నమోదు చేయడానికి రెడీ అయ్యారు, ఎఫ్ఐఆర్ కట్టడానికి రెడీ అయ్యారు. మేబీ కట్టేస్తారేమో, ప్రెజర్స్ అలా ఉన్నాయి, కట్టేయచ్చు. సో ఇక్కడ నా డౌట్ ఏంటంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హరిస్తున్నట్టే. అక్కడ చట్టానికి లోబడి నేను చట్టాన్ని గౌరవించి మాత్రమే వీడియో చేశాను, అయినప్పటికీ నా మీద వ్యక్తిగతంగా కక్ష సాధింపునకు దిగుతున్నట్టే. సో ఇది కరెక్టా కాదా? గత ప్రభుత్వ హయాంలో జరుగుతున్నవి ఇప్పుడు కొనసాగిస్తున్నట్టా కాదా? సో దీని మీద ప్రభుత్వ పెద్దలు కూడా ఆలోచించాలి. నాకు న్యాయం చేయండి అని నేను అన్నాను, నేను న్యాయ పోరాటం చేసుకుంటా ఏమైనా ఉంటాయి, కానీ ఎవరి మీద కూడా ఇటువంటి లేకుండా ఉండాలి, లేకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. గత ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో వీళ్ళు కూడా అలాగే వ్యవహరిస్తానంటే ఎలా? గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు మాట్లాడితే పోలీసులను ఉపయోగించి రాజకీయం చేశారు, మాట్లాడితే పోలీసులను ముందు పెట్టారు, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేయడం, ఏదో ఒక కేసు పెట్టేయడం, ఇరికించేయడం, ఇబ్బంది పెట్టడం. సో ఈ ప్రభుత్వం కూడా అదే చేయాలనుకుంటుందా? ఈ ప్రభుత్వ ఎమ్మెల్యేలు కూడా అలాగే పాలించాలనుకుంటున్నారా? అలాగే భయపెట్టాలనుకుంటున్నారా? సో ఒకసారి ఆలోచించండి. రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ, పెద్దలు కానీ ఆలోచించండి. ఇక్కడ నా కేసు అనేది సబ్జెక్ట్ కాదండి. ఇక్కడ గుండు సూది ఛానల్, గుండు సూది శ్రీనివాస్ అనేవాడు సబ్జెక్టే కాదు, వేరేవాడు ఎవడో అవుతాడు, రేపు పొద్దున్న ఇంకొకళ్ళు ఎవరో అవుతారు, వాళ్ళ పరిస్థితి కూడా అంతేనా? అంటే పరిస్థితి మారినట్టే కదా. మారుతుందా లేదా? మార్పు కావాలా లేదా? సోషల్ మీడియా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఏవేవో ఉన్నాయంటారు, సోషల్ మీడియాలో మాట్లాడిన దానికి కేసులు ఉండవు, ఎఫ్ఐఆర్లు ఉండవు అని. కానీ వీళ్ళు రెడీ అయిపోయారు. నాకు రాత్రి ఆ విషయం పోలీసులు ఆ విషయం చెప్పిన వెంటనే షాక్ అయ్యా. ఇంకొక అరగంటలో ఎఫ్ఐఆర్ చేయడానికి రెడీ అవుతున్నారు అన్నారు. సో అప్పటికప్పుడు నేను అలర్ట్ అయ్యి అసలు ఏ కోణంలో చేస్తారు ఎఫ్ఐఆర్ అని చెప్పి పార్టీ పెద్దలకు చెప్తే వాళ్ళు ఏదో మాట్లాడారో ఏం చేశారో నాకైతే తెలియదు. ఆ తర్వాత నేను మాట్లాడలేదు. సో ఇక్కడ నేను ఆలోచిస్తున్న అంశం ఏంటంటే గత ప్రభుత్వం లాగానే వీళ్ళు వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నారు. పోలీసుల మీద విపరీతమైన ఒత్తిడి తెస్తున్నారు, పోలీసులను రాజకీయంగా ముందు పెట్టి వాడుకుంటున్నారు. సో ఇక్కడ నా మీద ఒకవేళ కేసు నమోదు చేశారో అనుకోండి, నేను దాని మీద లీగల్గానే ఫైట్ చేస్తా, నేను కోర్టులో నిరూపించుకుంటా, న్యాయపరంగా నేను పోరాడతా, ఇబ్బంది ఏమీ లేదు. కోర్టుల్లో నిలబడవు, ఎందుకంటే నేను అక్కడ ఎమ్మెల్యే గారి పేరు చెప్పలేదు, నియోజకవర్గం పేరు చెప్పలేదు, కాబట్టి ఎన్నాళ్ళైనా సరే కేసు కొట్టేస్తారు తప్ప కేసు నిలబడదు. ఆ విషయం నాకు తెలుసు, నేను లీగల్గా ఫైట్ చేసుకోగలను. కానీ అక్కడ పోలీసులకు టైం వేస్ట్ కదండి. క్రైమ్ రేట్ పెరిగి, ఎఫ్ఐఆర్ల నెంబర్ పెరిగి, పోలీసులకు టైం వేస్ట్, అంతకుమించి ఇంకేమీ ఉండదు. సో నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నది ఏంటంటే చట్టానికి లోబడి పనిచేస్తున్న వాళ్ళని చేసుకునేవ్వండి స్వేచ్ఛగా. చట్టానికి దాటి, పరిధులు దాటి, లిమిట్స్ దాటి వ్యవహరిస్తున్న వాళ్ళని ఉపేక్షించొద్దు. నా పరిధి ఏంటో నాకు తెలుసు, నా లిమిట్స్ ఏంటో నాకు తెలుసు, నాకు వ్యక్తిగత స్వేచ్ఛ ఎంతవరకు ఉందో నాకు తెలుసు, ఎక్కడ కట్ చేయాలో, ఏ టాపిక్ని ఎక్కడ కట్ చేయాలో నాకు తెలుసు, ఎవరి మీద ఎంతవరకు చెప్పాలో నాకు తెలుసు. సో ఆయన పేరు చెప్పలేదు, నియోజకవర్గం పేరు చెప్పలేదు. బాపట్ల జిల్లాలో మొత్తం 3 చోట్ల రిసార్ట్లు ఉన్నాయి, 4 చోట్ల ఇసుక రీచ్లు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా అనుకుంటారు ఇది అనేది ఆలోచించాలి. పోలీసులు కూడా ఆలోచించాలి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. సో ఒక ఎమ్మెల్యే గారు ఫిర్యాదు చేయించినంత మాత్రాన పోలీసులు రెడీ అవ్వడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం కూడా అలర్ట్గా ఉండాలి. నా మీద కాదు, రేపు పొద్దున్న ఎవరి మీద కూడా ఇటువంటి తప్పుడు కేసులు నమోదు అవ్వకుండా చూసుకుంటే చాలు. అప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఉన్నట్టే. ఎందుకంటే ప్రభుత్వం అన్నాక అవినీతి జరుగుద్ది, తప్పులు జరుగుతాయి. ఆ తప్పులు మాలాంటి వాళ్ళు కాకపోతే ఇంకెవరు చెప్తారు? అందరూ భజనలు చేసుకుంటూనే ఉండాలా? ఎవరు కూడా తప్పులు చెప్పేవాళ్ళు ఉండొద్దా? తప్పులు చెప్పేవాళ్ళు ఉంటే నోరు నొక్కేస్తారా? ఒకసారి ఆలోచించండి. సో అందుకే ఎవరు ఏం చేస్తారని నిర్ణయం ప్రభుత్వ పెద్దల మీదే పెట్టేద్దాం. థ్యాంక్ యూ.